ఒకసారి చూపి అది ఒకసారి నెంబర్ చూపి నెంబర్ చూపి ఒకసారి నెంబర్ చూపి బిజీగా ఉంటున్నావు కొన్ని డేస్ నుంచి నువ్వు నన్ను అసలు పట్టించుకుంటలేవు నువ్వు లేదు నువ్వు ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు ప్రతి దానికి అనుమానం ఒక్కటే అనుమానం నా మీద నాకు లేదే ఇంకో ఏ తోడు ఏమనంటే గట్టిగా అరుస్తున్నావు వాడు నేను వెళ్ళిపోవాలి ఎక్కడికైనా చెప్పు ఈ నిమిషాన్ని తెలిసిందే నన్ను లవ్ చేసే కదా పెళ్లి చేసుకుంది ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు తప్పు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విన్నర్ కీర్తన్ ఆఫీషియల్స్. ఇప్పుడైతే మా వైఫ్ అయితే తను బయటకు వెళ్ళింది. ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను తన మీద. నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు తనకు దొరికిపోయినట్టు ఒక ప్రాంక్ చేద్దాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. తప్పకుండా అందరైతే మర్చిపోకండి నా యొక్క విన్నర్ కీర్తన్ ఆఫీషియల్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కామెంట్ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాము. తను ఎప్పుడు వస్తుందనే తెలియదు. వీడియో అయితే ఆన్ చేసేసి పెడతాను. ఇది దాచిపెట్టిన విషయం తనకు తెలియదు. ఈ ప్రాంక్ అనేది సక్సెస్ అవుతుందా లేకపోతే రాంగ్ అవుతుందా అనేది చూడండి. ఇప్పుడైతే ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా వైఫ్ అయితే బయటకు వెళ్ళింది. ఏ సమయంలో వస్తుందో తెలియదు. తన ముందు అయితే మాట్లాడినట్టు వేరే అమ్మాయితో మాట్లాడినట్టు చేస్తాను. చూద్దాం ఎంతసేపట్లో వస్తుందని చూద్దాము. హలో అవును ఒక్క నిమిషంగా మా వైఫ్ వచ్చింది ముందు వస్తాను. కన్నయ్యేడి బయట ఆడుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఫోన్ పట్టుకున్నా వాట్సాప్ చూసుకుంటూ స్టేటస్ చూసుకుని టీవీ చూస్తున్నా. వాట్సాప్ చూసుకుంటూ స్టేటస్ చూసుకుని టీవీ చూస్తున్నా. ఒకసారి ఫోన్ దేనికమ్మా? ఒకసారి ఇవ్వా. చెప్పు నానా దేనికి చెప్పు. ఎందుకు చెప్పు. కన్నయ్య బయట ఏం చేస్తున్నావు లోపల ఏం చేస్తున్నావు? వాడు బయట పిల్లలతో ఆడుకుంటున్నావు. నేను టీవీ చూసుకుంటా ఫోన్ లో వాట్సాప్ చూసుకుంటూ కూర్చున్నా. ఒకసారి చూద్దాం. దేనికి నాన్న? నువ్వు ఎవరితోనో ఫోన్ మాట్లాడినా? నేను ఎవరితో మాట్లాడు? నాకు వినిపించింది. ఏమని? నేను మళ్ళీ చేస్తా అన్న. నేను ఫోన్ మాట్లాడే కాదు. నేను నార్మల్ గా చూసుకుంటూ వాట్సాప్ స్టేటస్ చూసుకుంటున్నా. గని అటు ఫోన్ చేసేసిండ్రా చెల్లొచ్చింది మళ్ళీ చేస్తా అని చెప్పిన. ఒకసారి ఏంటి నాన్న ఫోన్ ఎందుకు చెప్పు. లాక్ తీసి. దేనికి? ఒకసారి లాక్ తీసి. ఏంటి చూస్తే ఒకసారి నేను ఎవరితో మాట్లాడను. ఒకసారి లాక్ తీసి. ఎందుకు పడుతున్నా? నాకు ఉంది నీ పైన అనుమానం. ఇవే తగ్గించుకుంటే మంచిది. దేనికి ఉంది అంతే. చెప్పు. అనుమానం ఎందుకు ఉంటది? నేను గన్యంతో మాట్లాడినట్టు నమ్మవా? నమ్మను. ఎందుకు? ఒకసారి చూపి అది ఒకసారి నెంబర్ చూపి. ఏమైంది? నెంబర్ చూపి ఒకసారి. ఏమైంది? నెంబర్ చూపి. నెంబర్ ఏముంది? ఒకసారి గణేష్ అన్న నెంబర్ చూద్దాం. అండి ఒకసారి కాల్ చేయి. ఆ నెంబర్ కాల్ చేయి. ఇప్పుడే మాట్లాడినా. వాడు వేరే బయట ఉండట. వాడు ఏంటో ఎమర్జెన్సీగా మాట్లాడినా నేను మళ్ళీ చేస్తా తీరా నేను కొద్దిగా పని మీద ఉన్నా అని చెప్పేసి నేను పెట్టేసి ఉంటాయి. ఒకసారి చేయి. ఎందుకు నేను మాట్లాడతా. నీ దగ్గర ఉంది కదా నీ సెలకి మాట్లాడి తెలుసుకో నువ్వే క్లారిటీ. ఈ నెంబర్ కే కాల్ చేయి. ఇదే నెంబర్ నీ దగ్గర ఉన్నది కూడా. నేను చూస్తున్నా చాలా డేస్ నుంచి చూస్తున్నా. నేను బయట ఉంటే ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్నా. నేను ఇంట్లో ఉంటే నువ్వు బయట ఫోన్ మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు మాట్లాడినాము? నేను ఎప్పుడు నేను నీతోటే ఉంటున్నా కదా. నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడుతున్నా? నేను నాతో ఉంటున్నావా? అవును. ఎప్పుడు ఉంటున్నావు? నేను చాలా డేస్ నుంచి నేను ఎక్కువ నీకు ప్రియారిటీ ఇస్తున్నా. నాకు బయట ఏమవుతుందని చెప్పు. నాకు ఉంటున్నావు కొన్ని డేస్ నుంచి నువ్వు బిజీ. నన్ను అసలు పట్టించుకుంటలేవు నువ్వు. ఎందుకు పట్టించుకుంది? మీరు అంత ఇట్లున్నారా? ఫోన్ చేస్తే ఫోన్ బిజీ వస్తుంది. ఎప్పుడు బిజీ వస్తుంది. అంటే ఫోన్ బిజీ వస్తుంది అంటే 1,00,000 ఉంటే బుజ్జి నీకు ఆ తీరుగా. సరే ఎందుకు వస్తుంది అంత బిజీ? బిజీ ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్పాలి? నేను బయట నుంచి ఫ్రెండ్స్ కాల్ చేస్తా ఉంటారు. 24 hours బిజీ వస్తుందా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. 24 hours ఎందుకు? జాబ్ అవర్స్ మొత్తం ఫోన్ బిజీ వస్తుంది. జాబ్ చేస్తున్నావా ఫోన్ మాట్లాడుతున్నావా? అరే నేను మాట్లాడేదే నేను ఏమన్నా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోనికే కదా నేను చేసేది కూడా. ఎందుకు ఇట్లా? లేదు నువ్వు ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నావు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? తీయ ఒకసారి ఓపెన్ చేసి నాకు చూపి నా ముందు మాట్లాడు. ఆ నెంబర్ కి ఒకసారి నువ్వు నా ముందు మాట్లాడు.
నేనేం చెప్పాలి నీకు? నేను చెప్తే అర్థమైతలేదా నీకు? ఏమనంటే గట్టిగా మాట్లాడతావు, అడగొద్దు అడగొద్దు అని ఇన్ని డేస్ నుంచి సైలెంట్ గా ఉన్నా, నా వల్ల అవ్వట్లేదు, నేను ఉండను ఇంకా. మొత్తం ప్రతి దానికి అనుమానం ఒక్కటే అనుమానం నా మీద. ఆ నెంబర్ కాల్ చేయడానికి ఏంటి మరి నువ్వు? వాడు గన్నేయడం చెప్తున్నా కదా, నువ్వు చేసుకోవచ్చు కదా కాలు. వాడు నేను వెళ్ళిపోవాలా ఎక్కడికైనా చెప్పు, మరి వెళ్ళిపోతాం, నువ్వు ఉండు, ఆ ఫోన్ మాట్లాడుకుంటా హ్యాపీగా ఉండు. నువ్వు తప్పు చేసుకుంటా నువ్వే సీరియస్ ఎందుకు అవుతున్నా? నేనేం తప్పు చేసిన చెప్పు? నేనేం తప్పు? నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడట్లే? నేను ఎవరితో మాట్లాడ? నా మీద ప్రామిసే. అరే నేను ఎవరితో మాట్లాడలేదు. ప్రామిసే. ప్రామిస్ ఏందమ్మా, నేను ఎవరితో మాట్లాడలేదు. నువ్వు నన్ను లవ్ చేసే కదా పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నేనేం చేసిన? బంగారమే మాట్లాడితేనే బిజీ వస్తుంది, ఏమనంటే గట్టి గట్టిగా అరుస్తూ ఎత్తేస్తూ. అది కాదమ్మో, నేను ఎవరితోటి మాట్లాడినా, నేను ఏమున్నా కూడా నీకంటే ఎక్కువ ఎవరు లేరమ్మో. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎవరితో మాట్లాడట్లేవా? అంటే నేను ఎవరితో మాట్లాడలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నీకు తనతో ఇష్టం ఉంటే ఉండు, నేను వెళ్ళిపోతా. ఎవరితోను అన్ని నువ్వే క్రియేట్ చేసుకోకు, నువ్వే ఇమాజినేషన్ చేసుకుంటావు. లేదు నేను కన్నా వెళ్ళిపోతావు, నువ్వు ఉండు తనతో. ఎవరు తను? ఇష్టం లేదు నీతో నేను ఉండను. ఎందుకట్లా? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు? నువ్వు ఫోన్ మాట్లాడలే ఇప్పుడు? నేనేం మాట్లాడలేదు. రోజు మాట్లాడతలేవా? నేను మాట్లాడే ఫ్రెండ్స్ తోటే అని చెప్తున్నా కదా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా? నేను మాట్లాడేది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఉన్నారు. ఎవరు లేరు. మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడను. నేను వెళ్ళిపోతా, కానీ నేను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? అరే ఇంత మంచి లైఫ్ ఉన్నాక నువ్వు వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే ఏందమ్మో? డోంట్ టచ్. అరే ఏంది ఇదంతా? ఈ బిహేవియర్ ఏందమ్మో? ఇట్లా వస్తుంది. ఇక రోజు పోనీలే ఉంటాడు టైం స్పెండ్ చేస్తాడు అనుకుంటాడు, ఇంకా రోజుకి ఎక్కువనే అవుతుంది తప్ప తక్కువ చేయట్లేవు నువ్వు. అరే నేను ఏం మాట్లాడట్లేదమ్మో. సరే నువ్వు అనుమానిస్తున్నావు కదా, నేను ఫోన్ మాట్లాడుతున్నాను అనుమానిస్తున్నావు కదా, సరే నేను కాల్ చేస్తాను, నేను దానికి కూడా నేను కాల్ చేస్తా అంటున్నా. కానీ నువ్వు వేడువకు, జస్ట్ నువ్వు కూల్ అవ్వు. నువ్వు కూల్ అవుతే నేను నీతో మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు ఒకసారి నా ముందు కాల్ మాట్లాడు, నేను సైలెంట్. నువ్వు కూల్ అవ్వు, నువ్వు కూల్ అయితే నేను చెప్తాను. నేను టోటల్ ఎవరు లేరు. నువ్వు కూల్ అవ్వు. నువ్వు కూల్ అవ్వము. నువ్వు నవ్వకు, నువ్వు కూల్ అవ్వు, నన్ను ముట్టుకోకు, నువ్వు నవ్వకు. కూల్ అవ్వు. నేను ఏడుస్తున్నా, నీకు నవ్వు వస్తుంది. నువ్వు నన్ను ముట్టుకోకుండా మాట్లాడు. గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా. అరే నువ్వు కూల్ అవునా? నీకు చెప్తాను, టోటల్ చెప్తాను. నేను ఏడిపియాలనే నాకు ఉంటది అమ్ము, నేను ఏడిపించే పని నేను చేస్తాను. లేదు చాలా డేస్ నుంచి సరే బిజీ వర్క్ కదా, ఫోన్స్ వస్తాయేమో అనుకున్నా. సరే ఫోన్ బిజీ వచ్చి టైం స్పెండ్ చేస్తానా, నేను బయటకు పోతే ఇంట్లో ఫోన్ మాట్లాడు, నేను ఇంట్లో ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపోతూనే ఉన్నావు. నేను వెనక్కి వచ్చింది అనుకో ఫోన్ కట్ చేస్తాను. నువ్వు ఏడవకుండా నువ్వు ప్రశాంతంగా నువ్వు కొద్దిగా కూల్గా నేను చెప్తాను. నాకు భయం వేస్తుంది, నేను కన్నయ్యతో ఎలా ఉండాలి? జర 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 అదే కాదు కానీ ఒక్కసారి చూడు, జర నమ్మకం చూడు. అది కాదు, రోజుకి అసలు ప్రేమ. నీకు షాకింగ్ విషయం చెప్పాలా? ఏంటి షాకింగ్ విషయం చెప్పాలా? చెప్పమంటే చెప్తా. ఏంటిది? అటు చూడు, అక్కడ ర్యాక్ లో కెమెరా పెట్టాను, నీ మీద ప్రాంక్ చేశాను. ఇది ఫ్రాంకా? ఫోన్ మాట్లాడుకుంటే ప్రాంక్ చేసిన అక్కడ వీడియో అసలు అక్కడ కెమెరా పెట్టినా అందులో ఫ్రాంక్ ఉంటదా? నిజంగా తనైతే చాలా ఎమోషనల్ అయింది. తననైతే ఈ ఫ్రాంక్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. ఇది ఎట్లుంది ఏందనేది మాత్రం మీరు చూసేసి అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ అందరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ విన్నో కీర్తన అఫీషియల్స్. లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ everyone.